హాయ్ అండి. మీరందరూ దీపావళి ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాం. ఇక్కడ నేను ఫ్లవర్స్‌తో ముగ్గు వేస్తుంటే మా చిన్నోడు ఎంత క్యూట్‌గా ఆడుకుంటున్నాడో. ఆ తర్వాత లక్ష్మీదేవికైతే పంచామృతాలతో అభిషేకం జేసినుండే. ఈ లక్ష్మీదేవి విగ్రహాన్నయితే మేమైతే శ్రీపురంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ దగ్గర తెచ్చినుండే. ఆ తర్వాత లక్ష్మీదేవికి హారతిచ్చి కొబ్బరికాయ గూడా కొట్టినుండే. ఆ తర్వాత కాకర పుల్లలు గూడా కాల్చినుండే. మా చిన్నోడు ఫస్ట్ బానే నవ్వాడు, కానీ ఆ తర్వాత ఆ లైటింగ్‌ని చూసి భయపడినుండే. నేను ఈ దీవాళికి కాల్చిన క్రాకర్స్ అయితే ఏ దీవాళికి కాల్చలేదు కావచ్చు. మామూలుగా నాకు కుక్కతోక బాంబులంటేనే భయం. అలాంటిది చిచ్చుబుడ్డీలు, భూచక్రాలు, టిక్ టాక్‌లు, పెన్సిల్లు ఇవన్నీ కాల్చిన. ఎంతైనా ఈ క్రాకర్స్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాకెట్ బాంబులైతే మామూలుగా మీదికెళ్ళి వెళ్తాయి. బట్ మేము తెచ్చిన రాకెట్ బాంబులైతే కిందనే పేలినుండే. మా ఇంటి పక్కన వాళ్ళ చిచ్చుబుడ్డిలైతే ఏదో ఉల్లిగడ్డ బాంబు పెట్టినట్టు పేలుతూనే ఉండే. మా ఆయన పేల్చిన ఒక రాకెట్ అయితే మా ఇంటి ముందు వాళ్ళ ఇంట్లో పేలినుండే. ఎవ్వరు లేరు కాబట్టి సరిపోయింది. అన్ని దీవాళీల కంటే ఈ దీవాళి కొంచెం స్పెషల్. ఎందుకంటే మా చిన్నోడితో జరుపుకుంటున్నా కాబట్టి. వీడియో నచ్చిందా? నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనువెన్ టేల్స్.